Come on, come on. Come on, come on. Come on, come on. నువ్వెప్పుడు వచ్చావురా? మంచి బిజీగా ఉన్నావుగా అప్పుడు. ఎప్పుడు ఉండే బిజీ కదరా. ఆవునే చూస్తూ ఎన్నాళ్ళు నీలో నువ్వు బాధపడతావు నాన్న. ఆంటీ చాలా బాగుంది, పెళ్లి చేసుకోవచ్చు కదా. భలే చెప్పావురా. అదంత ఈజీ అనుకున్నావా? వాళ్ళ ఆయన ఒప్పుకోవాలి, మీ అమ్మ ఒప్పుకోవాలి. దేనికో ఏం లేదమ్మా, లవ్ లో పడ్డాడు. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేవచ్చు కదా. అదేరా, ఎలా డీల్ చేయాలా నేను కూడా ఆలోచిస్తున్నాను. దీంట్లో డీల్ చేసేదే ఉంది, వెళ్ళి వాళ్ళ ఆయనతో మాట్లాడితే సరిపోలా. కానీ మగ పెళ్లి వాళ్ళం మనం వెళ్ళడితే ఏమవుతుందిరా? ఆయన్నే రాని. ఎవరికమ్మా పెళ్లి? అన్నయ్యకా? ఆ, ఇంట్లో పెద్దవాడు నాన్నుండగా నేను పెళ్లి చేసుకోవడమా తప్పమ్మా. థాంక్స్ అమ్మా. నీకు మళ్ళీ పెళ్ళా? అవునమ్మా. ఏదోనమ్మా, మీరు నన్ను మరీ బలవంతం చేస్తున్నారు. నన్ను రెండో ఇంటి వాడిని చేయాలని వీళ్ళ ఆశ. రెండో ఇంటి వాణి కాదు, ఉన్నింట్లోంచి వెళ్ళగొడదామని. నాకు తెలిసే నన్ను వదిలించుకోవాలని శంకరాభరణం సినిమా వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు నువ్వు. మీరు వదిలితేగా. ఏంటే నీ కొంగు పట్టుకుని వేలాడుతున్నా మరీ రెచ్చిపోతున్నావు? రేయ్, ఏ లాభం లేదురా. దీనికి వెంటనే డైవర్స్ చేసి నేను రెండో పెళ్లి చేసుకుంటా. గుడ్ ఐడియా. నాన్న, నువ్వు అదే మాట మీద నిలబడు, నీ పెళ్లి నేను జరిపిస్తాను. వెరీ గుడ్. అంకుల్, అంకుల్ ఎందుకురా? నీ పెళ్లి విషయం మాట్లాడదామని. బోల్ బేటా, క్యా కామ్ హై? పెళ్లి, షాదీ షాదీ షాదీ. किसकी शादी? मेरे बाप की आंटी से। शादी 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 आंटी की। मैं अभी आ रहा हूँ। आजा आजा। नहीं सरदार जी, मैं आ रहा हूँ. सरदार जी से तो मदद చేయించడానికి మాస్టర్ ప్లాన్ వేస్తారా మీరు? ఏమండి, నేను వచ్చి ఆయనతో మాట్లాడతానండి. ఉద్దేనికి నమస్కారం పెడతాను, ఏదో సరదాగా అన్నాను. వాడి ఎదుటి వాడి. ఏంట్రా, ఎవరితో చాట్ చేస్తున్నావు? అమ్మాయితోనా? నీకెందుకే పో. ఏంటి, హైదరాబాద్ కాలేజ్ లో అడ్మిషనా? నో నో, నేను ఒప్పుకోను. మమ్మల్ని అందరినీ వదిలేసి హైదరాబాద్ వెళ్ళి చదువుకుంటావా? నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా అక్కడ కాలేజీలో ఎందుకు అప్లై అబ్బా, చేసావు? ఎందుకంటే అలా అరుస్తారు? పోనీ నువ్వరు? నా వల్ల కాదు. సరే, నేనే అరుస్తాను. ఎరా, ఏమనుకుంటున్నావు నువ్వు? అప్పుడే పెద్దడు అయిపోయావు అనుకుంటున్నావా? ప్యారిస్ అంటే లెక్క లేకుండా పోయిందిరా నీకు. అసలు ఇలాంటి దిక్కుమాలిన ఏరియా నీకు ఎలా వచ్చింది? నాన్న, కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? వాడు నిన్ను ఇరికిస్తాడు, జాగ్రత్త. పర్వాలేదు. రైట్, నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ప్లీజ్ నాన్న, ఏదో ఒంటరిగా సరదాగా ఎంజాయ్ చేసుకుందామని. సరదాగా ఏం తక్కువైందిరా? నేను సిగరెట్ తాగుతానా, బీర్ తాగుతానా, అమ్మాయిలకి సైట్ కొట్టదన్నా? అబ్బా, నీకు తెలియదు నాన్న, చాటింగ్ లో ఎవరో హైదరాబాద్ అమ్మాయి తగిలింటుంది. ఏయ్, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. ఏది ఏమైనా నువ్వు ఇక్కడే ఉంటావు మాకు ముఖ్యం. ఏమే? అవును. ఒరే, నువ్వు అక్కడ మేమిక్కడ. వద్దురా, నిన్ను వదిలి మేము ఉండలేము. ప్లీజ్ అమ్మా, ఒక్క సంవత్సరం అంతేగా. వెళ్ళక తప్పదా? నాన్న ప్లీజ్. అయితే వెళ్ళరా. మమ్మల్ని వదిలి ఎన్ని రోజులు ఉండగలో మేము చూస్తాం. వెళ్ళు. ఇక్కడ ఎలాగూ చేయలేదు. అట్లీస్ట్ హైదరాబాద్ లోనన్నా ఓ మంచి అమ్మాయిని చూసి లవ్ చేయరా ప్లీజ్. ఏమైందయ్యా? కాపాడండి సార్, అన్న మనుషులు లంచ్ చెప్పడానికి వస్తున్నారు సార్. అన్న మనుషులు? ప్లీజ్ సార్, సార్. దీంతో 50. మా అన్నకి ఎవడడ్డొచ్చినా వాడికి ఇదే గతి. రాయ్, అన్నకు ఫోన్ చేద్దాం. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ 4 నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఏంటి సార్, హైదరాబాద్ చూడడానికి వచ్చారా? కొనడానికి వచ్చాం. అమ్ముతావా? ఏంటి సార్, ఎటకారమా? ఏం లేదయ్యా, మా మీద కోపం నీ మీద చూపిస్తున్నాడు. నాకేం కోపం లేదు.
నా కోసం మీరందరూ రావడం నాకు నచ్చలేదు. నిన్ను వదిలి ఉండలేక మేమందరం వస్తే అలా అంటావేంట్రా? దానికోసం ట్రాన్స్ఫర్ పెట్టుకుని మరీ రావాలా? ట్రాన్స్ఫర్ ఏంట్రా, అవసరమైతే రిజైన్ చేస్తాను, అంతేగాని నువ్వు ఇక్కడ మేము అక్కడ ఏంటి మాకు నచ్చలేదు. మీ అబ్బాయి మీద మీకు ఎంత ప్రేమ సార్? ఢిల్లీలో మీరు ఏం చేస్తుంటారు సార్? ఆ, నవీన్ చాలే ఆపండి. ఏంటయ్యా సెక్యూరిటీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది, సీఎం ఏమన్నా పెడుతున్నాడా? కాదు సార్, అన్న. ఎవరికన్నా? ఈ ఊరికే అన్న సార్. ఆహా, ఏం చేస్తుంటాడో? ఏదన్నా చేస్తాడు, చేయిస్తాడు కూడా. ఆ? ఆ, అబ్బో, అంత పెద్ద గుండానా? మేము అలా అన్నలేకే అన్న అంటాం సార్. హైదరాబాద్ లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ హైదరాబాద్ లో దున్నల లాంటి అన్నలేంటే చాలా న్యూసెన్స్ గా ఉంది. అలవాటు పడాలి మరి. వీడి పిచ్చి పనులు మాండు. ఈ వర్షం ఆగే వరకు వీడు రాడు. గులాబ్ సింగ్ ఎవరు బేకాల గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. అన్నా నేనే అన్నా. నువ్వా? నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏందిరా మా ఏదకొచ్చి మా పొరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండు. అయితే అని కొడుతున్నావు తప్పు కదన్నా. తప్ప? అదే నీకు చెల్లెలే తాదా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు. అన్న వద్దన్నా, కాలేజీలో కూడా వద్దన్నా. కాలేజ్ లో కూడా వద్దా? అయితే బయట చూసుకుందాం రా. వద్దన్నా. ఏమనుకుంటున్నావు నేను, ఆ? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. రేయ్, వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపెట్రా, ఏంట్రా చూపు. ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చన్నా. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000 అన్న, నా చేయను అన్న, నా రేయ్, ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. రేయ్, మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే, యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయిన ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000 అదే అదే, ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. నా చేయలేదే. అది ఫైట్ లో ఇక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే. వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా, తీసుకుంటా. తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీ తెలవదు అనుకుంటా, మా వెనకపోంటే అన్నున్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ తోడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి.